చాలా మంది డైరెక్టర్స్ ను చూసింది కానీ బుచ్చిబాబు లాంటి డైరెక్టర్స్ మాత్రం అరుదుగా వస్తుంటారు. ఎందుకలా అంటే రెహమాన్ ను టాలీవుడ్ కు తీసుకురావటం ఒక వింత. తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని ప్రమోషన్ కోసం రంగంలోకి దింపటం మరో వింత. కెరీర్ లో సెకండ్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాడు బుచ్చి. కానీ టాలీవుడ్ కు పిచ్చెక్కిస్తున్నాడు. ఇలా మొదలు పెట్టాడు ఉప్పెన సినిమా ప్రమోషన్. మొదటి చిత్రంతోనే 100 కోట్ల వసూళ్లను చూశాడు బుచ్చిబాబు. ఎంత సుకుమార్ లాంటి గురువు వెనక ఉన్నా, ఎంతో కొంత ప్యాషన్ లేకపోతే కెరియర్ లోనే సెకండ్ మూవీనే రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకుంటాడు. మార్చిలో పెద్ద రిలీజ్ ఉంది. దీంతో ఎప్పటి నుంచో ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నాడు. ఆ పాట ప్రమోషన్ కోసం ఏకంగా రెహమాన్ దింపాడు. రెహమాన్ టైంకు పాటలు ఇవ్వడు అనే కంప్లైంట్ నుంచి అతడి నుంచి పాటలు తీసుకోవడం మాత్రమే కాదు, ప్రమోషన్ కి కూడా దింపేశాడు బుచ్చిబాబు. ఈ సంగతి పక్కన పెడితే ఈ సినిమాకు బాలీవుడ్ లో గతంలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ దంగల్ సినిమాకు ఒక లింక్ ఉందనేది ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్న మాట. రెండు కూడా స్పోర్ట్స్ మూవీస్. దంగల్ రెజ్లింగ్ పై ఫోకస్ పెడితే పెద్ది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. పెద్ది క్లైమాక్స్ దంగల్ క్లైమాక్స్ ను గుర్తు చేస్తుందని, ఆ లెవెల్లో ఎమోషన్ ను రామ్ చరణ్ ప్రదర్శించబోతున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే. అయితే దంగల్ రేంజ్ కలెక్షన్స్ ను ఈ చిత్రం రాబడుతుందా లేదా అన్నది మార్చి వరకు ఆగితే తెలుస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.